Because we are studying on trumpets and the seventh seal. ఎందుకంటే మనము బూరలను గురించి అలానే ఏడవ ముద్రను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. And on the thunders and the vials. మరియు ఆ ఉరుములు అలానే పాత్రల గురించి కూడా. Now today morning, మరి ఇప్పుడు ఈ ఉదయ కాలంలో I want to bring a subject before you. మరి నేను ఒక అంశమును మీ ముందు తీసుకురాగోరుతున్నా. I just preached the last Sunday in my church. నా యొక్క సంఘములో గత ఆదివారం దాన్ని బోధించాను. And show you a little significance which is hiding here. మరియు ఇక్కడ దాచబడిన ఒక చిన్న కార్యమును నేను మీకు చూపించగోరుతున్నా. And for that I need to go into the quotes of the prophet. మరి దాని కొరకు నేను మరి ప్రవక్త యొక్క వ్యాఖ్యానంలోనికి నేను వెళ్ళగోరుతున్నాను. దానికోసం అది మీకు చూపించాలంటే. Amen. And may God bless us. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. That we are able to see these things. ఈ కార్యములు చూచే సామర్థ్యత ఆయన మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. You are enjoying the Lord? మనం ప్రభువులో ఆనందిస్తున్నామా? Amen. ఆమేన్. Now the scriptures which we read today morning ఇప్పుడు మనము ఈ ఉదయకాల సమయంలో చదవబోతున్న యొక్క లేఖనాలు ఏవైతున్నాయో is the seventh seal, అది ఏడవ ముద్ర. seventh church age, మరి మనం చదివిన లేఖనాలు ఏడవ ముద్ర మీద ఏడు సంఘకాలములు, ఏడవ సంఘకాలము, seventh trumpet, మరి ఏడవ బూర and the seventh vial. మరియు ఏడవ పాత్ర. Now I'd like to show you some things which Brother Branham said in the message. మరియు సోదరుడు బ్రెన్నామ్ గారు వర్తమానంలో చెప్పిన కొన్ని వాటిని నేను మీకు చూపించాలని కోరుచున్నాను. And before I go, let's turn to Revelation chapter 8. మరి దానిలోకి వెళ్ళే ముందు మనం ప్రకటన 8కి వెళ్దాం. And let us read what are there in these trumpets. మరి ఈ యొక్క బూరలలో ఏముందో మనం చదువుదాం. And just show you a brief thing, briefly what is there here. ఇక్కడ ఉన్నది ఏమిటో నేను దాన్ని మీకు మొత్తం స్పష్టంగా చూపించగోరుతున్నా. And I'll క్లుప్తంగా చూపించగోరుతున్నా. my brother to read verse 7 of chapter 8. ప్రకటన గ్రంథం 8వ వచనం చదువుకుందాం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. Now if you will notice, మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే in that first trumpet, ఆ మొదటి బూరలో third part of the trees are burned. చెట్లలో 3వ భాగము కాలిపోయెను. Can you read that in your Bible? దాన్ని మీరు పరిశుద్ధ గ్రంథంలో చదవగలుగుతున్నారా? Where is the effect of that trumpet? మరి ఆ బూర యొక్క ప్రభావం ఎక్కడుంది? On the trees, అది చెట్ల పైన ఉన్నది, on the grass. ఆ యొక్క గడ్డి పైన ఉన్నది. That's botany life. మరి అదంతా కూడా వృక్ష శాస్త్రం యొక్క జీవం సంబంధించింది. Verse 8 and verse 9. మరి 8, 9 వచనాలు. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రము నీ ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలో 3వ భాగము నాశనమాయెను. Now where is the second trumpet? మరి ఇప్పుడు రెండవ బూర ఎక్కడుంది? It went to the sea. అది సముద్రంలోనికి వెళ్ళింది. And you find 1/3 of the creatures in the sea died. మరి మనం ఏం గమనిస్తున్నామంటే మీరేం కనుగొంటున్నారంటే సముద్రములో 3వ భాగము అవి చంపబడ్డాయని మనం చూస్తున్నాం. Verse 10 and 11. మరి 10, 11 వచనాలు. ఇప్పుడు 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయ్యేను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. This third trumpet మరి ఈ 3వ బూర went on the fresh waters. అది నదులపైకి వెళ్ళింది. అది The second trumpet was seas, which is salt water. చూడండి, రెండవ బూర అయితేనో అది సముద్రం పైకి వెళ్ళినది, ఉప్పు నీటి పైన. కానీ 3వ బూర అయితే మంచి నీటి పైన పడింది, which is fresh water, rivers and ponds and lakes. ఈ మంచి నీరు అదే నదులు, అలానే చెరువులు, అలానే కాలువలు, అవన్నీ కూడా. And it says the name of the star was wormwood. మరియు ఆ నక్షత్రం యొక్క పేరు ఏంటిదంటే మాచిపత్రి. And wormwood in Russian language is called Chernobyl. Chernobyl. Yeah.
మరి మాచిపత్రి అనే ఆ యొక్క పేరు మరి రష్యా భాషలో దానికి అర్థం ఏంటిదంటే చెర్లోవెల్, చెర్నోబెల్. And you know what happened in Chernobyl. మరి మీకు తెలుసు చెర్నోబెల్లో ఏం జరిగిందో. Amen. ఆమేన్. And then we read verse 12. తర్వాత ఇప్పుడు 12వ వచనం చదువుదాము. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములో 3వ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశించుకొనున్నట్లును రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకొనున్నట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. Where did the fourth trumpet go? ఇప్పుడు 4వ బూర ఎక్కడికి వెళ్తున్నది? Sun, moon and stars. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. So if I just give you a brief review, మరియు నేను ఒకవేళ దాన్ని మీకు స్పష్టంగా చెప్పినట్లయితే the first trumpet went on the botany life. మరి క్లుప్తంగా చెప్పాలనుకుంటే మొదటి బూర అది చెట్ల యొక్క జీవము లేదా వృక్షం యొక్క జీవమునకు వెళ్ళింది, which is trees and grass. మరి అదే ఆ చెట్లు అలానే గడ్డి. The second trumpet went on the sea. మరి రెండవ బూర అది సముద్రం పైకి వెళ్ళింది, and the aquatic marine life. మరి అది ఆ సముద్రముకు సంబంధించిన జీవులను ప్రాణులను అది నాశనం చేసింది. The third trumpet మరి మూడవ బూర went on the fresh waters. మరియు మంచినీటి పైకి వెళ్ళింది and destroyed the life in the fresh waters. మరియు ఆ మంచినీటిలో ఉన్న జీవాన్ని ప్రాణులను చంపేసింది. And the fourth trumpet, మరి నాలుగవ బూర sun, moon and stars. మరియు సూర్యుడు, చంద్రుడు అలానే నక్షత్రాలు. Now if you will look in the book of Genesis, మీరు గనుక ఆదికాండము 1వ అధ్యాయంలోని చూస్తున్నట్లయితే these are the things which God made first. ఈ కార్యాలే దేవుడు మొదటిగా చేసింది. He made the grass, ఆయన గడ్డిని చేశాడు. he made the trees, ఆయన చెట్లను చేశాడు. he made the aquatic life, మరి ఆయన ఆ సముద్రపు జీవరాశులను చేశాడు. he made the rivers and he made the life in the rivers. మరి ఆయన నదులలో ఉన్న ప్రాణులను తయారు చేశాడు. He made the sun, moon and stars. మరి ఆయన సూర్యుడు, చంద్రుడు అలా నక్షత్రాలను కూడా తయారు చేశాడు. What is all that? అదంతా ఏమిటి? We can use one word for that. దానికంతటికి ఒక్క మాటను మనం ఉపయోగించగలం. ఎన్వైరన్మెంట్, వాతావరణము. This all is environment. ఇదంతా కూడా వాతావరణము. And we use a word today, మరి ఈ రోజు మనం ఒక మాటను ఉపయోగించబోతున్నాం, which is called ecosystem. బ్రదర్, ఇకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ. Ecosystem and environment. పర్యావరణ వ్యవస్థ మరియు వాతావరణము. It has botany life. దీనికో జీవవృక్షము వృక్షపు ఆ చెట్ల యొక్క జీవం ఉన్నది. And aquatic life. మరియు సముద్రపు జీవము లేదా సముద్రపు జీవులై ఉన్నవి. That is marine life. అదే ఆ సముద్రపు జీవులు. And fresh water life. అలా ఉన్న మంచి నీటిలో యొక్క ప్రాణులు. Then you have terrestrial life, that is life on earth. అది భూ సంబంధమైన జీవం కూడా ఇక్కడ ఉన్నది. And then you have sun, moon and stars. తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ఉన్నాయి దీంట్లో ఈ వాతావరణంలో. That's right, that is the solar system. మరి అదంతా కూడా ఆ సౌర కుటుంబం. Now these four trumpets చూడండి, ఈ మొదటి 4 బూరలు is affecting all this. వీటన్నిటిపైన ప్రభావం చూపిస్తాయి. It is affecting our environment. ఇవి మన యొక్క వాతావరణం పైన ప్రభావం చూపిస్తాయి. Can you see that? దాన్ని మీరు చూడగలుగుతున్నారా? What is this global warming? మరి ఏంటి భూతాపం ఏంటిది? భూమి వేడెక్కడం అంటే ఏంటి? And if you go on the net, మరి మీరు గనక నెట్ లోకి వెళ్తే, అంతర్జాలంలోకి వెళ్తే, in various parts of the world, మరి ప్రపంచంలోని అనేకమైన భాగాలలో millions of fishes have died. కొన్ని లక్షల చేపలు చనిపోయాయి. Waters have turned red. మరియు నీరంతా రక్తముగా మారినవి. Why did the fishes die? ఎందుకు ఆ చేపలు చనిపోయాయి? It is the reason of the trumpets. బూరల యొక్క కారణమును బట్టి. How did the trumpets destroy them? మరి బూరలు ఏ విధంగా వాటిని నాశనం చేసేసాయి? Submarines, జలాంతర్గాములు, nuclear testings, మరియు ఆ అణు శక్తులు, అణుబాంబుల యొక్క పరీక్షలు,
which man have done in the water and on the land. భూమి పైనను అలానే నీటిలోను మానవుడు వాటిని పరీక్షించాడు. All this has affected our natural environment. మరి ఇదంతయు కూడా మన ప్రకృతి సంబంధమైన వాతావరణము పైన ప్రభావం చూపించినాయి. The ozone layer మరి ఆ ఓజోన్ పొర has now holes in it. Holes in it. మరి రంధ్రములు ఉన్నాయి వాటికి. Because of that, దాని కారణమును బట్టి the climate is getting warmer. ఇక్కడ వాతావరణం అనేది వేడెక్కుతున్నది. Ice on the North Pole is shrinking. మరియు ఆ ఉత్తర దిక్కున ఉన్న ఉత్తర ధ్రువములో ఉన్న ఆ మంచంతా కూడా కరిగిపోతా ఉన్నది. Because the sun is warmer now. ఎందుకనగా ఇప్పుడు సూర్యుడు ఇంకా ఎక్కువగా వేడిగా ఉన్నాడు కనుక. Harmful UV radiations are coming on the earth. మరియు హానికరమైన రేడియేషన్ ఇప్పుడు భూమిపైకి వస్తా ఉన్నది. Why did this all happen? ఇదంతా ఎలా జరిగింది? Because of the trumpets. బూరల కారమును బట్టి. Trumpets brought industrial revolution. మరియు ఈ బూరలు అనేవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్. You see, all this is the beauty of the Bible. All this what you see before you are hiding behind these verses. చూడండి, ఇదంతా పరిశుద్ధ గ్రంథములోని సౌందర్యమై ఉన్నది. ఈ కార్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోని యొక్క మాటల వెనకాల దాగున్నాయి. Nowadays in Delhi, చూడండి, ఈ దినములలో ఢిల్లీలో there is a big problem. పెద్ద సమస్య ఉంది ఇప్పుడు. Air pollution. ఆ గాలి కలుషితమైంది. And I don't want to use such words, but our government can't understand things. మరియు నేను ఇలాంటి మాటలు నేను వాడకూడదు, కానీ మన ప్రభుత్వానికి అలాంటి కార్యాలు అర్థం కావట్లేదు. So they have passed a rule in Delhi. ఒక నియమాన్ని తీసుకొచ్చారు ఢిల్లీలో. Even an odd rule. మరి అదేంటంటే సరిబేసి సంఖ్యల యొక్క నియమం. Even dates, only cars will go with even number plates. మరియు సరి సంఖ్య కలిగిన ఆ యొక్క ప్లేట్లు కలిగిన ఆ నెంబర్లు కలిగిన అక్షరాలు ఆ నెంబర్లు కలిగిన ఏవైతే ఉంటాయో సంఖ్య కలిగినవి అవి మాత్రమే ఆ రోజంతా కూడా ప్రయాణం చేయాలి. And on the odd days, cars which have odd registration numbers. మరి బేసి సంఖ్య కలిగిన కార్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ బేసి సంఖ్య రోజు ఏదైతే నియమించబడ్డాయో ఆ దినంలో మాత్రమే ప్రయాణం చేయాలి. Stupid thing. బుద్ధి లేని కార్యం అది. How will it help? అది ఎలా సాయం చేస్తుంది? What about the trucks? మరి ట్రక్ల సంగతి ఏంటి? And our pollution centers are corrupt. And our pollution centers who check the pollution levels, they are corrupt. చూడండి, మరి ఆ పొల్యూషన్ అంతా కూడా ఆ కాలుష్యాన్ని ఎవరైతే పరీక్షిస్తూ ఉంటారో తనిఖీ చేస్తుంటారో అసలు అది కూడా చెడిపోయి ఉన్నది ఇప్పుడు. The truck and the car is throwing black fumes and they give them a clearance certificate. మరి ఆ ట్రక్కులు అలానే ఆ కార్లు ఆ నల్లటి పొగను అది వెదజల్లుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎలాంటి దీని వలన ఎలాంటి కాలుష్యం లేదు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. And then ఆ తర్వాత India is always a developing country. మరి భారతదేశం ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశం. Always somewhere there will be construction going on. మరి ప్రతి ఎక్కడో ఒక దగ్గర ఎల్లప్పుడూ కట్టడం జరుగుతూనే ఉన్నది. What is this construction doing? మరి ఈ యొక్క కట్టడం వలన ఏం జరుగుతున్నది? Cement, asbestos, sulfur, and then to compound that, మరియు దానిని factories, మరియు దాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు కావాలి. And in Delhi, I mean in cities, I don't just say Delhi, in cities, మరియు నేను ఇది మాత్రం చెప్పకూడదు, ఢిల్లీ లేదా సిటీ పట్టణాలలో the waters of the rivers are so contaminated, మరియు ఆ నదులలో ఉన్న నీళ్లు ఎంతగా కలుషితమైపోయినాయి అంటే that the marine life has died. అందులో ఉన్న ఆ జలచరాలన్నీ కూడా చచ్చిపోతున్నాయి. Why has this all happened? ఎందుకు అదంతా జరుగుతా ఉన్నది? It is the result of the wars. ఇదంతా కూడా యుద్ధముల యొక్క ఫలితమై ఉన్నది. You see, it's a very complex system. If I start this subject, I will be having you for 1 week here. Just on these 4 verses. Yes. ఈ 4 వచనాల పైన నేను అంశాన్ని గనక ప్రారంభిస్తే ఇది చాలా కఠినమైన అంశమై ఉన్నది. నేను ఇక్కడ వారం రోజులు ఉండాల్సి వస్తుంది దీన్ని చెప్పాలంటే. Then another thing. ఆ తర్వాత ఇంకో విషయం, we want more space. మాకు ఇంకా ఎక్కువ స్థలం కావాలి అని. So we do what? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? Cut the trees.
మరి ఆ యొక్క చెట్లను నరికివేస్తున్నాం. What happens when you cut the trees? మరి చెట్లను నరికివేస్తే ఏం జరుగుతుంది? Deforestation. మరి అక్కడ దాని ఏమంటారు, చెట్లు నరికివేయబడుట. When the forest is cut, మరి ఎప్పుడైతే ఆ చెట్లు నరికివేయబడుతున్నాయో, soil becomes అడవి loose. నరికివేయబడుతున్నదో, Soil becomes loose. సాల్ట్ బికమ్ లూజ్, సాయిల్ బికమ్ లూజ్. Yeah. మరియు ఆ మట్టి అంతా కూడా ఏమైపోతుందో వదులుగా మారిపోతుంది. Now you can have soil erosions. మరియు సాయిల్ ఎరోషన్స్ అంటే మట్టి కొట్టుకొని పోవడం, రైట్. మట్టి కట్టుకుపోవడం, రైట్. And because of soil erosion, మరి ఆ మట్టి కొట్టుకొని పోవడం వలన useful minerals which were in the soil are lost. ఏదైతే ఈ యొక్క ఏదైతే ఉపయోగపడే మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దానితో పాటు, ఆ మట్టితో పాటు ఆ సారవంతమైన అంతా కూడా పోతున్నది. Rivers were very good. నదులు చాలా బాగుండే. Once upon a time, I can say. ఒకానొక సమయంలో అవి బాగుండే అని నేను చెప్పగలను. 20 or 30 years back, when we used to see our river, we used to enjoy our river. 20-30 సంవత్సరాల క్రితము మేము ఒక నదిని చూస్తున్నప్పుడు ఆ నదిని బట్టి ఎంతో ఆనందించే వాళ్ళం మేము. Today, కానీ ఈ రోజు there is no river. అసలు నదులే లేవు. Where has the river gone? మరి నదులను ఎక్కడికి పోయాయి? Dams. డ్యాములు కట్టడం వలన. I know Brother Branham said about dams. మరి మీకు తెలుసా సోదర్ బెనహం గారు డ్యాముల గురించి ఏం చెప్పాడో? Brother Branham said dams bring flood. సోదర్ బెనహం గారు ఏమని చెప్పారంటే డ్యాములు కట్టడం వలన వరదలను తీసుకొస్తాయి. You see, this message is not what you think. చూడండి, This is a very different message. ఈ వర్తమానం అనున్నది నువ్వు అనుకున్నట్లు కాదు. ఇది చాలా చాలా వ్యత్యాసమైన వర్తమానం. ఇది This message is not Jesus loves, Jesus saves, Jesus heals. ఈ వర్తమానం ఏవి? యేసు ప్రేమిస్తున్నాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు రక్షిస్తాడు అని చెప్పే వర్తమానం కాదు. This message is trumpets. ఈ వర్తమానం బూరలై ఉన్నది. This message is seals. ఈ వర్తమానం ముద్రలై ఉన్నది. This message is vials. ఈ వర్తమానము పాత్రలై ఉన్నది. This message is every such thing here, brother. మరి ఇక్కడున్న అలాంటి కార్యములన్నీ కూడా సోదరుడు ఈ వర్తమానమై ఉన్నది. A third part of the tree is burned, finished. చూడండి, ఆ మూడవ భాగమైన చెట్లన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. అయిపోయింది వాటి పని. You know what? Why did this happen? కాలిపోయినాయి. Why did this happen? ఏం జరుగుతున్నది? In the First World War, మొదటి ప్రపంచ యుద్ధంలో read the account of Brother Branham. రీడ్ ద Account of Brother Branham. సోదరుడు బ్రెన్నామ్ గారి యొక్క ఆ లెక్కను మీరు చదవండి. And Brother Branham said, మరి సోదరుడు బ్రెన్నామ్ గారు చెప్పారు, he explained what happened in the First World War. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో ఆయన దాన్ని వివరించాడు. In that war, they used a gas, మరి ఆ యుద్ధంలో వారు ఒక వాయును వాడారు, which was the poison mustard gas. మరి అది ఆ విషపూరితమైన ఆవవాయు కదా, విషపూరితమైన ఆవవాయు, mustard gas. ఆవవాయు. You know what was the result? మరి దాని యొక్క ఫలితం ఏంటో తెలుసు? Read the account. Brother Branham said it burned the trees, it burned the grass. Yes. Everywhere it was totally burned. సోదరు బ్రెన్నామ్ గారు ఏం చెప్పారో మీకు తెలుసా? అది మొత్తము ఆ వాయును వాడినందున చెట్లు అలావునే గడ్డంతా కూడా అది కాల్చివేసింది. ప్రతి చోట అది కాల్చివేసేసింది. Everywhere it was gray ashes. ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట మొత్తము ఆ బూడిద ఉన్నది అక్కడ. And he said there was a military chaplain there. మరి ఆయన ఏమన్నాడంటే అక్కడ ఒక మిలిటరీ చాప్లెన్ ఉండే. And he said, Lord, can I find life somewhere? మరి అతను ఏమన్నాడో తెలుసా? ప్రభువా, ఎక్కడైనా నాకు జీవమును నేను కనుగొనగలనా? So he found a rock somewhere. మరి అక్కడ ఒక రాయిని అతను కనుగొన్నాడు. And he lifted that rock. మరి ఆయన ఆ యొక్క రాయిని లేపాడు, Beneath that తన్నాడు. rock, మరియు ఆ రాయిని తన్నినప్పుడు లేదా లేపినప్పుడు దాని రాయి క్రింద there was a little Easter flower. ఒక చిన్న ఈస్టర్ పుష్పం ఉన్నది అక్కడ. It escaped the tribulation. మరి అది శ్రమలను తప్పించుకున్నది. అది You know what Brother Branham said? మీకు తెలుసా సోదరన్ గారు ఏం చెప్పాడు? Because it was hid under the rock. అది రాయి కింద లేక బండ కింద దాగి ఉన్నందున అది తప్పించుకున్నదని సోదరన్ గారు చెప్పారు. And that rock was Christ. మరి ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు.
And these are the Easter lilies. మరి ఇదే ఈస్టర్ లిల్లీలు, ఈస్టర్ పుష్పములు. So we had some denominational poison gases. మనకి ఇప్పుడు సంఘ శాఖల యొక్క విషపూరితమైన గాలులు ఉన్నాయి ఇప్పుడు మనకు. The woman, the harlot, the Catholics poison mustard gas. ఆ స్త్రీ, ఆ మహావేశ్య, ఆ క్యాథలిక్, అదే ఆ విషపూరితమైన ఆవవాయు. God is three. God is three. God is దేవుడు three. ముగ్గురు. ఓకే ఓకే. Baptism in the name of Father, Son and Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్సము. And you can take communion in the morning. మరియు నీవు ప్రభు రాత్రి భోజనము ఉదయం తీసుకోవచ్చు. And you can take small kosher breads. మరియు నువ్వు ఒక చిన్న కోషర్ రొట్టెని తీసుకోవచ్చు. You can baptize infants. మరియు మీరు చిన్న పిల్లలకు కూడా బాప్సం ఇవ్వవచ్చు. When that poison gas was spread everywhere. మరి ఆ విషపూరితమైన వాయు అన్ని చోట్ల అది వెదజల్లబడినప్పుడు Churches after churches were dying. మరి సంఘముల తర్వాత సంఘములు ఆ వాయుతో చచ్చిపోతున్నాయి. But there were some lilies కానీ అక్కడ కొన్ని పుష్పములు ఉన్నాయి hiding under the rock. అవి బండ కింద దాచుకొని ఉన్నవి. అవి That gas couldn't affect them. ఆ వాయు వాటి పైన ప్రభావితం చూపించలేకపోయినవి. In the midst of ashes, మరి ఆ బూడిదల మధ్యలో there still was some life. ఇంకను కొంత జీవం కలుగున్నది అక్కడ. My brother, see around you. ఓ సోదరులారా, నా సోదరులారా, చూడండి మీ చుట్టూ కూడా Death is everywhere. ప్రతి చోట మరణం ఉన్నదే. If there is some life, ఎక్కడైనా ఒకవేళ జీవం ఉన్నట్లయితే it's in the message. అది వర్తమానంలో మాత్రమే. If there is some life, ఒకవేళ ఏదైనా జీవం ఉన్నట్లయితే it's because you are under the rock of revelation. ప్రత్యక్షతను బండి కింద నువ్వు ఉన్నందుకే. A third part of the trees were burned. మరియు చెట్ల యొక్క మూడవ భాగము కాలిపోయినవు. Fishes were killed. మరియు చేపలు చంపబడ్డాయి. Whales are dying. మరియు ఆ తిమింగలాలు చంపబడ్డాయి. What is this a result of? మరి దీని యొక్క ఫలితం ఏమిటి? Wars. ఇవన్నీ జరగడానికి ఫలితాలు అది యుద్ధాలై ఉన్నవి. Then you hear an oil tanker busting and oil is spilled somewhere in the sea. మరి మీరు వింటూ ఉంటారు, మరి సముద్రములో ఒక పెద్ద నూనెను తీసుకెళ్తున్న ఆ నావ పగిలిపోయి దాని వలన ఆ నూనెంతా కూడా మరి ఆ సముద్రములో ఉన్నది, సముద్రము యొక్క నీళ్లపైన వెదజల్లిందని. What is the result? దాని యొక్క ఫలితం ఏంటి? Who is doing it? అదంతా ఎవరు చేస్తున్నారు? Man. మనిషి. Corrupt man. చెడిపోయిన మనిషి. Not a redeemed man. విమోచించబడిన మనిషి కాదు. Corrupt man. చెడిపోయిన మనిషి. They have destroyed this world. వారి ఈ లోకమును నాశనం చేశారు. Their inventions are destroying this world. వారి యొక్క ఉద్దేశాలు ఈ భూమిని నాశనం చేస్తున్నాయి. In అమెరికాలో in Arizona, there's a place అరిజోనాలో ఒక స్థలం ఉంది, which is called Aeroplane Graveyard. ఏరోప్లేన్ గ్రేవ్యార్డ్. Yeah. మరి అది ఏరోప్లేన్ గ్రేవ్యార్డ్ అనే స్థలం ఒకటి ఉన్నది. And if you visit that place, నువ్వు గనక ఆ స్థలమును దర్శిస్తే miles and miles together, మరియు కొన్ని మైళ్ళ దగ్గర you just find scrap of aeroplanes lying there. మరి ఆ విమానాల యొక్క భాగాలు, చెడిపోయిన భాగాలు, ఉపయోగించబడేసిన భాగాలన్నీ కూడా కొన్ని మైళ్ళ దూరం, అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో అక్కడ పడి ఉండడం మీరు కనుగొంటారు. Even you have used car scrap yards here in India. మరి భారతదేశంలో కూడా మీకు తెలుసు, మరి ఉపయోగించి చెడిపోయిన తర్వాత పడివేసిన కార్లు ఉంటాయి, అవి కూడా ఉంటాయి. When you see such a large amount of scrap, మరి మీరు అంత పెద్ద పనికిరాని పదార్థాలను మీరు చూసినప్పుడు, what is that? అది ఏంటది? Iron. దాంట్లో ఐరన్, Copper. కాపర్, అల్యూమినియం in such a huge amount. మరి చాలా ఎక్కువ భాగంగా. Where was it? అది ఎక్కడుంది? In the earth. భూమి పైన, భూమి లోపల. And now మరి ఇప్పుడు taken out of the earth. భూమి లోపల ఉన్నదాన్ని అది బయటికి తీశారు. What did man do? మరి మనిషి ఏం చేస్తున్నాడు? మైనింగ్ చేస్తున్నారు, drills లోపలికి తవ్వుతూ ఉన్నారు. Drilling inside the earth. భూమి లోపలికి తవ్వుతూ ఉన్నారు. Take out the petrol. మరి పెట్రోల్ బయట తీస్తున్నారు. Take out the diesel. మరి డీజిల్ బయట తీస్తున్నారు. Take out the iron. మరియు ఇనుమును బయట తీస్తున్నారు. Take out the aluminium. మరి అల్యూమినియం బయట తీస్తున్నారు. What is it doing? వారు ఏం చేస్తున్నారు? Brother Branham said, బ్రానమ్ గారు చెప్పారు, it has weakened the earth. అది భూమిని బలహీనపరిచింది.
And since the earth has become weak, మరియు భూమి బలహీనపరచబడినందున now you can expect earthquakes. ఇప్పుడు నువ్వు ఇక భూకంపములను ఆశించొచ్చుగా. So you find మరి మీరు దీన్ని కనుగొంటున్నారు, these 4 trumpets ఈ 4 బూరలు are affecting the ecosystem. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఇకోసిస్టమ్ పర్యావరణ వ్యవస్థ పైన ప్రభావితం చూపిస్తాయి. And you will notice మరి మీరు కనుక గమనిస్తే it's always 1/3. అది ఎల్లప్పుడు 3వ భాగమే. It's written like this, 1/3. 3వ భాగం అని రాయబడ్డది. 1/3 of trees, చెట్ల యొక్క 3వ భాగం, 1/3 of sea, సముద్రంలోని 3వ భాగం, 1/3 of river, నదులోని 3వ భాగం, 1/3 of sun, moon and stars. మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్లోని 3వ భాగం. Now when it says sun, moon and stars become dark, మరి ఇక ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చీకటవుతాయని చెప్పినప్పుడు it does not mean that the sun was affected. ఇట్ డస్ నాట్ మీన్ That the sun was affected. దాని ఒక అర్థము అది సూర్యుడి పైన అది ప్రభావితం చూపించిందని కాదు. అక్కడ Sun is there as it is. సూర్యుడు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు అక్కడ. What was affected? అయితే ఏంటి ఇప్పుడు ప్రభావితం చూపించింది? The light of the sun that is coming on the earth. సూర్యుని యొక్క నుండి వస్తున్న వెలుతురే, భూమిపైకి వస్తున్న వెలుతురే ప్రభావితం చూపించింది. Stars and the moon light which is coming on the earth. మరి చంద్రుడు నక్షత్రముల యొక్క వెలుగు ఏదైతే భూమిపైకి వస్తుందో అది ప్రభావితం చెందుతున్నాయి. What is the function of the moon? మరి చంద్రుని యొక్క పని ఏమిటి? Moon affects the tides. చంద్రుడు అలల పైన ప్రభావితం చూపిస్తాడు. అలలు, సముద్రపు అలలు. The changing of the moon affects the tide on the sea. మరియు చంద్రుడు యొక్క మార్పు, చంద్రులోని మార్పు అక్కడ సముద్రపు అలల యొక్క మార్పును తీసుకొస్తుంది. Moon is the regulator of the sea. మరి సముద్రమును రెగ్యులేట్ చేస్తా అంటే నడిపించేది చంద్రుడే, క్రమపరిచేది. Brother, don't preach ecosystem, preach the message. సోదరుడా, నీవు పర్యావరణ వ్యవస్థ గురించి బోధించకు, మాకు వర్తమానం బోధించు. I am very much in the message. నేను వర్తమానములోనే ఉన్నా, నేను వర్తమానానే బోధిస్తాను. The beauty of the message. అదే వర్తమానములోని సౌందర్యం. ఈ వర్తమానములోని సౌందర్యం ఇదే. ఆమేన్, ఆమేన్. Moon affects the tides. చంద్రుడు ఆ యొక్క అలల పైన ప్రభావితం చూపిస్తాడు. And even a fool today can understand that. మరి ఈ రోజు బుద్ధి లేని వాడు కూడా దాన్ని, అజ్ఞాని కూడా దాన్ని అర్థం చేసుకోగలడు. Not because he was because he learned it in some science lab. అతనేదో ఆ విజ్ఞాన శాస్త్రపు ల్యాబ్ లో దాన్ని చదివాడని కాదు. The Bible says it. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. And a prophet said it. మరి ప్రవక్త దాన్ని చెప్పాడు. I learned science more from the message than from my books. నేను సైన్స్ను గురించి నా పుస్తకాలలో కంటే వర్తమానములోనే ఎక్కువగా నేర్చుకుంటా. నేను Things which this prophet said are some things which even science has not understood today. ఈ ప్రవక్త చెప్పిన ఈ కార్యములు ఇంకా సైన్స్ కూడా అర్థం కాని కార్యాలుగా ఉన్నాయి ఇవి. This prophet preached geometry. ఈ ప్రవక్త జామెట్రీని, మ్యాథమెటిక్స్ లో లెక్కలలో జామెట్రీని ఆయన బోధించాడు. He preached the circle. ఆయన ఆ యొక్క వృత్తమును గురించి బోధించాడు. He preached the triangle. మరి ఆయన ముక్కోణపు, త్రికోణపు, త్రిభుజాకారమును బోధించాడు. He preached the square. చతురాస్రం. ఇవన్నీ తెలుగులో మనకు రాదు. He preached the line. సరళ రేఖను బోధించాడు. He preached parallel lines. మరి ఆయన సమాంతర రేఖలను కూడా ఆయన బోధించాడు. He preached intersecting lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్. మరి ఆయన Sorry brother, sorry. Yes, it's okay. No problem. I mean the terms are like that. Yeah. We are brothers, we are enjoying the message. మనం సోదరులం, మనం వర్తమానాన్ని ఆనందిస్తాంలే. ఆయన మీ అందరికి ఇంగ్లీష్ వచ్చుగా. He preached coordinate geometry. ఆయన జామెట్రీని నేర్పించాడు. ఆయన He preached circles.
మరి ఆయన వృత్తమును కూడా బోధించాడు. He preached 3D geometry. 3 డైమెన్షన్ జామెట్రీ, Yeah. 3 డైమెన్షన్ జామెట్రీ కూడా ఆయన బోధించాడు. He explained the pyramid. మరి ఆయన పిరమిడ్ కూడా వివరించాడు. ఆయన He explained the polyhedron. ఆయన పాలిహెడ్రాన్ కూడా వివరించాడు ఆయన. Brothers, in the message. మరియు సోదరుడు అదంతా వర్తమానంలో ఉన్నది. Who was the best geometric scientist? జామెట్రిక్ సైంటిస్ట్ ఎవరండి? దాంట్లో ఉత్తమమైన వాడు ఎవరండి? It was Enoch. అది హానోక్ అయి ఉన్నాడు. Who explained that geometry? ఎవరు హానోకుకి ఆ జామెట్రీని వివరించాడు? God. దేవుడు దేవుడు. Yeah. Amen, This is amen. all his mind. ఇదంతా కూడా ఆయన మనసై ఉన్నది. This prophet preached biology. ఈ ప్రవక్త జీవశాస్త్రాన్ని కూడా బోధించాడు. He preached the laws of reproduction. ప్రత్యుత్పత్తి యొక్క ఆ చట్టమును కూడా ఆయన బోధించాడు. Every seed shall bring forth of its kind. yes ప్రతి ఒక్క విత్తనము దాని జాతిని మరలా ఉత్పత్తి చేయును. This prophet said, ఈ ప్రవక్త చెప్పాడు, the blood comes from the male, మరియు రక్తం అనేది మగవారిలో నుండే వస్తుంది, not from the female. స్త్రీలో నుండి కాదు. I believe this message first. నేను ఈ వర్తమానమును మొదటిగా నమ్మినప్పుడు, And when I was doing my MBBS, నేను మొదటిగా ఈ వర్తమానం నమ్మిన తర్వాత ఆ తర్వాత నా MBBS చేస్తున్నప్పుడు they taught us that the human placenta is hemochorial. I'll explain that. Mariyu You use that word. yes brother. Just use that word. Human placenta is hemochorial. Just use that word. I'll explain it. మరి వారు ఏమని నేర్పించారంటే హీమోగ్లోరియల్ Chorial. హీమోగ్లోరియల్ అనేది వాళ్ళు నేర్పించారు. What is hemochorial? హీమోగ్లోరియల్ అనగా ఏమిటి? The placenta is a barrier between the baby and the mother. హీమోగ్లోరియల్ అనగా ఏమిటంటే బిడ్డకును అలానే తల్లికిని మధ్యలో ఉన్న గర్భాశయం. It's a barrier. బ్యారియర్ అంటే It's like a wall. తెర లాంటిది. కరెక్ట్. Yeah. God bless you. You're understanding it. And it says, మరి అది ఇలా చెప్తున్నది, the blood of the baby never mixes with the blood of the mother. మరి అదేం చెప్తున్నదంటే ఆ బిడ్డ యొక్క రక్తము ఎన్నడూ కూడా తల్లి యొక్క రక్తముతో కలవదు. Mother is తెర ఉండడం వలన A positive. మరియు తల్లి ఒకవేళ A పాజిటివ్, But the baby is O negative. కానీ పుడుతున్న బిడ్డ మాత్రము O నెగటివ్. Then where did the blood come from? కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఆ యొక్క గర్భములోనికి ఆ రక్తము? It never came from the female. అది స్త్రీలో నుండి రాలేదు. అది You see what Brother Branham said. మీరు చూడండి సోదరు బ్రహ్నాం గారు ఏమి చెప్పాడో is the truth. అది సత్యమై ఉన్నది. Hemoglobin, he said, comes from the male. మరియు హీమోగ్లోబిన్ అది రక్తము మరి పురుషుల్లో నుండే వస్తుందని చెప్పాడు ఆయన. He preached biology. ఆయన జీవశాస్త్రమును బోధించాడు. ఆయన He preached chemistry. ఆయన కెమిస్ట్రీని బోధించాడు. ఆయన రసాయన శాస్త్రమును. In God hiding in simplicity, he's preaching H2O and he's preaching molecular biology. మరియు దేవుడు సామాన్యతలో దాగుడు అనే వర్తమానములో H2O ఆ నీటి యొక్క సూత్రమును గురించి చెప్తున్నాడు. ఆయన కెమిస్ట్రీ వాటిని బోధిస్తున్నాడు. ఆయన He's talking about molecules and atoms. ఆయన అక్కడ మాలిక్యూల్ అణువుల గురించి మాట్లాడుతున్నాడు. He's talking అణువులు పరమాణువుల గురించి మాట్లాడుతున్నాడు. He's talking about elements. మరి ఆయన మూలకాల గురించి మాట్లాడుతున్నాడు. He's talking about everything. ఆయన ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాడు. In the message, world is falling apart. మరియు ఈ చిన్న భిన్నమైపోచిన ప్రపంచం అనే వర్తమానంలో he is talking about mining. మరి ఆయన ఈ భూమిని త్రవ్వే విషయం గురించి మాట్లాడుతున్నాడు. మైనింగ్ గురించి. How man has drilled on this earth. ఏ విధంగా మానవుడు ఈ భూమిని త్రవ్వాడో దాని గురించి. And taken out the elements. మరి ఆ మూలకాలన్నిటిని ఎలా బయటికి తీశాడు. Aluminium is out. అల్యూమినియం బయటకు వచ్చింది. Iron is out. ఇప్పుడు ఇనుము బయటకు వచ్చేసింది. Copper is out. కాపర్ బయటకు వచ్చింది. What were they doing? వారు ఏం చేస్తున్నారు? Holding this earth together. అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ భూమిని అవి గట్టిగా పట్టుకుంటున్నాయి. Now the earth has become weak. ఇప్పుడు భూమి అవన్నీ తీయడం వలన ఇప్పుడు భూమి బలహీనపరచబడింది. Then because of this nuclear science, మరి ఈ న్యూక్లియర్ యొక్క సైన్స్ దాన్ని బట్టి, because of the atomic test experiments,
మరి ఆ అణు బాంబుల యొక్క ఆ అణు యొక్క పరీక్షల కారణమును బట్టి they have defiled the atmosphere. వారు ఏం చేశారంటే ఈ వాతావరణం మొత్తము కూడా వారు కలుషితం చేసేశారు. They blowed చెడగొట్టేశారు. hole in the ozone layer. మరి వారు ఏం చేశారంటే ఓజోన్ పొరను వారు రంధ్రమును పేల్చివేశారు, రంధ్రము కలిగేటట్లు చేశారు. What happened? ఏం జరిగింది? The sun, the moon and the stars were affected. సూర్యుడు చంద్రుడు అలానే నక్షత్రాల పైన ప్రభావితం చూపించినది. Now when the moon gets affected, మరి ఎప్పుడైతే చంద్రుడు అక్కడ ప్రభావితం చూపిస్తున్నాడో it affects the tides and the sea. మరి అది సముద్రంపై ఉన్న అలలను కూడా అది ప్రభావితం చేస్తుంది. When the moon gets affected, మరి చంద్రుడు ప్రభావితం చెందినప్పుడు the sea will become rough. మరియు చంద్రుడు ప్రభావితం చెందినప్పుడు సముద్రము అల్లకల్లోలమైతుంది. What is the result? దాని యొక్క ఫలితం ఏంటి? Tidal waves. మరియు సునామీ. You can expect tsunamis. మరియు నువ్వు సునామీని చూడవచ్చు. Why? ఎందుకు? It's all in the scripture here. ఇవన్నీ కూడా ఇక్కడ లేఖనాలలో ఉన్నది. Did Jesus speak about tidal waves? యేసు ఆ సముద్రపు అలల గురించి మాట్లాడాడు ఆయన. Just see Matthew 24. చూడండి మత్తయి సువార్త 24. And I like to show you that scripture. మరి ఆ లేఖనం నేను మీకు చూపించాలని కోరుచున్నాను.